హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాంప్రసాద్ కంచెర్ల, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ A1 ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇన్ గుంటూరు. ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మనం సర్వసాధారణంగా చూసే ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లం అంటే గౌట్ అంటే ఏంటి, అసలు పేషెంట్లు ఈ గౌట్లో ఎలా ప్రజెంట్ అవుతారు అండ్ దీనికి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అండ్ ఈ వ్యాధి యొక్క వివరాలు ఏంటి అండ్ ఈ వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన నివారణ మార్గాలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. సాధారణంగా మన శరీరంలో జాయింట్లు అనేవి చాలా నునుపుగా స్మూత్గా ఉంటాయి, అంటే గుజ్జు అనే పదార్థంతో కలిసి. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్, అంటే ఒక కెమికల్ సబ్స్టెన్స్ అన్నమాట యూరిక్ యాసిడ్ అనేది, ఈ ఆమ్లం యొక్క కాన్సన్ట్రేషన్ కనుక బ్లడ్లో పెరిగితే అది ఉప్పు స్ఫటికల కింద జాయింట్స్లో, అంటే మన జాయింట్స్లో అది వెళ్ళి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. ఇలాగా ఉప్పు స్ఫటికల్ లాంటివి మన జాయింట్లో కనుక వెళ్ళి అక్కడ డిపాజిట్ అయితే ఆ జాయింట్స్లో వాపు వచ్చి నొప్పికి గురి చేస్తాయి అండ్ అక్కడ ఏంటంటే ఒక ఇన్ఫ్లమేషన్, అంటే ఒక రియాక్షన్ టైప్ ఆఫ్ థింగ్ జరగటం అనేది మనం చూస్తూ ఉంటాం. సరే, అసలు మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి? ఇది చూస్తే యూరిక్ యాసిడ్ అనేది ఒక వేస్ట్ సబ్స్టెన్స్ అన్నమాట. మనం రోజు తినే ఆహారంలో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అనేవి లివర్లో మెటబలైజ్ అవుతాయి, అంటే లివర్లో అవసరమైన పదార్థాల వరకు లివర్ అనేది దాన్ని తీసుకుని మిగతాది బ్లడ్లోకి వదిలేయటం అనేది జరుగుతుంది. అందులో ఒక వేస్ట్ బై ప్రోడక్ట్ అనేది యూరిక్ యాసిడ్. ఇది రొటీన్గా మన కిడ్నీల ద్వారా మన యూరిన్లో వచ్చి బయటికి వెళ్ళిపోవాలి. ఆ లెవెల్స్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో కొంత కాన్సన్ట్రేషన్లో, అంటే అప్ టు 6 to 7 mg/dL అనేది నార్మల్గా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఒక్కొక్కసారి ఈ శరీరంలో అసమతుల్యత వల్ల, అంటే లివర్లో ఎక్కువ ప్రొడ్యూస్ అయినా లేదంటే కిడ్నీల్లోంచి బయటికి వెళ్ళటం అనేది తగ్గిన ఈ బ్లడ్లో యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషను ఈ 6 mg/dL కన్నా పెరిగితే ఈ జాయింట్స్లో అనేది వెళ్ళి అది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఎవరిలో చూస్తాం అంటే ఇది జనరల్లీ మేల్స్లో చూస్తాము, అంటే ఒక 30-40 ఇయర్స్ మేల్స్లో చూస్తాము. అండ్ మాకు సాధారణంగా పేషెంట్లు ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాలిజము అండ్ బాగా నాన్ వెజ్ తిన్నామండి ఒక వారం రోజులుగాను, బాగా పార్టీల వల్ల లేదంటే ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ వల్ల ఇలా జరిగిందండి. అండ్ దే కమ్ విత్ ఫుట్ పెయిన్, జనరల్లీ పాదాల నొప్పులతోనూ మడం నొప్పితోనూ, పాదంలో కూడా ముఖ్యంగా మనకి ఆ యూరిక్ యాసిడ్ అనేది ఈ బొటనవేలి యొక్క జాయింట్లో, అంటే గ్రేట్ టో జాయింట్లో బాగా తీవ్రమైన నొప్పి అండ్ వాపు అండ్ రెడ్నెస్, అంటే బాగా ఎర్రగా అయిపోయి వస్తూ ఉంటారు. ఇంకా యూరిక్ యాసిడ్ పెరిగితే ఈ మడం జాయింట్లో కూడా వెళ్ళి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా లెవెల్స్ ఇంకా ఎక్కువైతే మన మోకాల్లో కూడా అవి వెళ్ళి మన జాయింట్లో దారి తీయటం అనేది చూస్తూ ఉంటాం. పేషెంట్లు మా దగ్గరికి వచ్చినప్పుడు సడన్గా ఆ ఎక్యూట్ ఎపిసోడ్లో వస్తారు, అంటే ఆ తీవ్రమైన నొప్పి వాపు దీంతో. ఆ టైంలో మేము ఫస్ట్ ఏంటంటే వాళ్ళ బ్లడ్లో కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది, బ్లడ్ టెస్టులు. ఆ బ్లడ్ టెస్టుల్లో మనం సేమ్ యూరిక్ యాసిడ్, యూరియా, క్రియాటినిన్ అనేవి చేయాలి. ఈ యూరిక్ యాసిడ్ అనేది డెఫినెట్లీ మనం ఆ 6 mg/dL నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువ చూస్తే కనుక దీన్ని గౌట్ అని మనం నిర్ధారించడం జరుగుతుంది. ఎక్స్రే కూడా తీస్తాం, కాకపోతే ఎక్స్రేలో మాత్రం ఏమాత్రం చేంజెస్ అనేవి ఉండవు. ఇలాంటి గౌటీ ఆర్థరైటిస్ ఎపిసోడ్లు అనేవి తీవ్రంగా వస్తూ ఎక్కువ సార్లు వస్తూ ఉంటే ఆ జాయింట్లో కొంచెం అరుగుదల అనేది స్టార్ట్ అవడం చూస్తూ ఉంటాం. ఆ ఎక్యూట్ ఎపిసోడ్లో మన దగ్గర పేషెంట్లు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని ఒక లో డోస్ స్టెరాయిడ్, దాని తర్వాత నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే పెయిన్ కిల్లర్స్ మీద పెట్టడం జరుగుతుంది.
ఫస్ట్ ఒక 2-3 డేస్లో ఆ ఎపిసోడ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత అసలు బ్లడ్లో యూరిక్ యాసిడ్ తగ్గేందుకు మెడిసిన్స్ అనేవి ఉంటాయి. అవి మేము ఒక 2-3 మంత్స్ వాడమని చెప్తూ ఉంటాం. ఈ క్రమం తప్పకుండా ఒక 2-3 మంత్స్ వాడితే కనుక ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది నార్మల్కి రావడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని నివారణ మార్గాల వల్ల, అంటే ఆహారపు అలవాట్లని మనం మార్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవడం సాధ్యం అవుతుంది. ఈ గౌటీ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే పేషెంట్స్ ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఫస్ట్ థింగ్, దే షుడ్ క్విట్ స్మోకింగ్, ఆల్కహాలిజం. అంటే ధూమపానం, మద్యపానం నుంచి కంప్లీట్గా దూరంగా ఉండాలి. అండ్ నాన్ వెజిటేరియన్ డైట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే చికెన్, మటన్, ఫిష్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మన కంట్రోల్లో ఉంటాయి. తర్వాత వెజిటేరియన్ ఐటమ్స్కి వస్తే మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సింది హై ప్రోటీన్ ఐటమ్స్, అంటే ఎగ్స్, తర్వాత డైరీ ప్రోడక్ట్స్లో కూడా చీజు, బటరు. అండ్ వెజిటబుల్స్కి వస్తే కనుక మనం కొంచెం లెగ్యూమ్స్ అని అంటాము, అంటే సోయాబీను, రాజ్మా ఇలాంటివి. అండ్ టొమాటో చాలా రెస్ట్రిక్ట్ చేయాలి. అండ్ కొన్ని ఆకుకూరలు, అంటే స్పినాచ్, అంటే పాలకూర వంటివి మనం రెస్ట్రిక్ట్ చేస్తే మంచిది. తర్వాత ఈ గౌటీ ఆర్థరైటిస్ పేషెంట్లో మ్యాక్సిమం మేము ఈ ఫ్రూట్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. అంటే సిట్రస్ ఫ్రూట్స్, అంటే నిమ్మ, నారింజ, తర్వాత ఆరెంజెస్ అంటే కమలాపళ్ళు, అండ్ మెయిన్లీ స్ట్రాబెర్రీసు, అవకాడో అండ్ చెర్రీసు. ఇటువంటివి ఈ సిట్రస్ ఫ్రూట్స్, తర్వాత ఈ స్ట్రాబెర్రీస్లో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్ అనే పదార్థాల వల్ల మన జాయింట్స్ అనేవి ఈ యూరిక్ యాసిడ్ డ్యామేజ్ నుంచి మనం దాదాపు నివారించే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి అనేది పేషెంట్లు గుర్తించాలి. ఈ ఆహారపు అలవాట్లని మనం సరి చేసుకుని అండ్ ఈ స్మోకింగ్, ఆల్కహాలిజం నుంచి దూరంగా ఉండి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎపిసోడ్స్ ఇలాంటివి వస్తూ ఉంటే ఆ టైంలో ఒక 2-3 మంత్స్ మెడికేషన్ వాడుకుంటే 100% ఈ గౌట్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చని గుర్తించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ కంటెంట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ, signing off, Dr. Ramprasad Kancherla.